పెద్దారెడ్డి, నెల్లూరు పెద్దారెడ్డి. ఎవరి పెద్దారెడ్డి అంటే బ్రహ్మానందం గారు పెద్దారెడ్డి అంటుంటే ఆ పెద్దారెడ్డి ఎవరో తెలియదు. ఇప్పుడు నేను చెప్తా. పెద్దారెడ్డి అంటే పెద్ద మనస్తత్వంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు. పెద్దతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు. నలుగురిని కలుపుకుంటూ వెళ్ళి హొందాతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు. ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటారు. నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఉండేటువంటి పెద్దారెడ్డి ఎవరో కాదు, డోరేవా. మధ్యలో నాకు మెంట్లెక్కుతుంది. నాకు ఎవడొచ్చాడు మధ్య తొంగి చూడడానికి? డోరే. పెద్దారెడ్డి అంటే చాలా మంది అంటారు, ఎవరి పెద్దారెడ్డి? పెద్దారెడ్డి అంటే రెడ్లు అనేది ఒక హోదా, ఒక స్థానం, ఒక స్థాయి. నెల్లూరు రెడ్లు అంటే అది ఒక క్యాస్ట్ కాదు. అది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటి స్థాయిని సృష్టించిందంటే, ఒకప్పుడు ఏ బిల్డింగ్లు కట్టాలన్నా, బిల్డర్ కావాలన్నా, కన్స్ట్రక్షన్ కావాలన్నా, సినిమా వాళ్ళకి ఫైనాన్స్ కావాలన్నా, దాన ధర్మాలు కావాలన్నా, 10 మందికి అన్నం పెట్టాలన్నా, జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఎదుటోడికి జీవితాన్ని ఇవ్వాలన్నా అది నెల్లూరు రెడ్లకు మాత్రమే దక్కింది. ఆ రెడ్లో ఎవరైతే సుస్థిరమైన స్థానాన్ని వేసుకుని ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగుండాలని తమ జీవితాలను కోల్పోయిన వాళ్ళు, మంచి హృదయంతో బతికిన వాళ్ళని పెద్దారెడ్డి అంటారు. ఆ పెద్దారెడ్డి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దారెడ్డి, ఏకైక నా పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కష్టపడ్డాడు, కోట్లు సంపాదించుకున్నాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆ పెద్ద మనిషి గడప దొక్కితే ఎంతమంది జీవితాలు సుస్థిర స్థాయికి వెళ్ళలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా పెద్దారెడ్డిని ఎందుకు అన్నాను? ఒక్క ఫోటో దిగిన నా జీవితంలో ఆయనతో, అది కూడా పుష్పగుచ్చం తీసుకున్నా, ఆడ మన ట్రంక్ రోడ్ దగ్గర ఆడ తీసుకున్నా, పోయినా ఫోటో దిగినా, ఫోటో పెట్టా తప్ప ఆయనకి నాకు సంబంధం లేదు. నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం, పెద్దారెడ్డి అంటే ఆయన ఎందుకు నిర్వచించాల్సి వచ్చింది, ఆ ప్రవచనాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ఇప్పుడు నేను విశ్లేషిస్తా. అందరూ డబ్బులు సంపాదించుకుంటారు, ఆర్పీ సంపాదించుకుంటాడు, TV9, NTV, ABN, అందరూ డబ్బుల కోసమే పోగలాడతాం. ఆ డబ్బులతో పాటు ఆ డబ్బుల నుంచి వచ్చేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు, ఇక్కడ చాలా మంది రెడ్లు ఉన్నారు, రెస్టారెంట్లు పెట్టుకుని ఉన్నారు, వెంచర్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు, సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, అదే రెడ్లు. ఈయన ఏం చేయనాడు, డబ్బులతో పాటు ఎవ్వరూ ఒక ప్రభుత్వం కూడా ఆలోచించలేని పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఏం పెట్టాడు? ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అట్టడుగు స్థాయిలో ఉంటారో, బలహీన బడుగు పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగుల పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు పోగేసి ఒక యాడ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ చేసి ఆ ఎగ్జామ్లో ఎవరైతే కష్టపడి మెరిట్ తెచ్చుకుంటారో 238 మందిని ఈరోజు 6 నుంచి 10వ తరగతి వరకు అత్యంత ఖరీదైనటువంటి నేషనల్ హైవే పక్కన ఒక స్థలాన్ని సొంత స్థలంగా తీసి అద్భుతమైన భవనంగా నిర్మించి 200 మీలాంటి ఎంతోమంది డబ్బు లేని పిల్లకాయని ఈరోజు హక్కును చేర్చుకొని ఆ మనిషి 238 మందిని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బస్సు కాడి నుంచి, నోట్బుక్ టెక్స్ట్ బుక్ కాడి నుంచి, క్రికెట్ ఆడే ప్లే గ్రౌండ్ కాడి నుంచి, తలక సౌరు కాడి నుంచి ఈరోజు వాళ్ళు చదువుకునేటువంటి అక్కడున్న ప్రతి పరిస్థితి కూడా. నేను పోయిన VPR కన్వెన్షన్కి వెళ్ళిన సరదాగా ఒకరోజు వెళ్తే కూరకూడు వండుతూ ఉండరు. ఏందబ్బా ఎవరన్నా VIPలు వస్తున్నారా, ఎవరైనా సెలబ్రిటీలు వస్తున్నారా, లేకపోతే ఎవరైనా CM వస్తున్నారా అనుకున్నా. లేదయ్యా పక్కన స్కూల్ ఉంటుంది, 238 మందికి వండుతున్నాం అన్నారు. అది కదా బతుకంటే. అది పెద్దారెడ్డి మనస్తత్వం.